గాంధీ జయంతి సందర్భంగా మేము చాలా బుద్ధిమంతులు అని చెప్పి వదిలేశారు. మీరు బుద్ధివంతులా? అయ్యి బాబోయ్, ఈ రోజు గాంధీ గారు పుట్టినరోజా పోయినరోజా? అది వెళ్ళి మీ సూపరింటెండెంట్ అడుగు బే. ఎవర్రా అమ్మాయి? దండలేం తెచ్చిందో నాకేనేమో. బా అది గొప్పడే మరి. గాంధీ జయంతికి పిచ్చాసుపత్రిని విడుదల చేశారేమో గురు. రండి, స్వాగతం. నా పేరు దీప. ఎవరండి మీరు? ఆ దండలేమిటి? మీకోసమే, మీ విడుదల కోసం ఉదయం నుంచి నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను. మా కోసం చూస్తున్నారా? అలా చూసేవాళ్ళు మాకెవరు లేరే. మమ్మల్ని చూస్తే మా నీడలు కూడా దడుచుకుని పారిపోతాయి. మమ్మల్ని అసహించుకునేవాళ్ళు ఉన్నారు, శపించేవాళ్ళు ఉన్నారు, విసుక్కునే వాళ్ళు ఉన్నారు, కసురుకునే వాళ్ళు ఉన్నారు. మీ సహాయాన్ని కోరేదాన్ని, మిమ్మల్ని అభిమానించేదాన్ని. మీ వల్ల కావలసిన ఒక గొప్ప పనుంది, అందుకని మిమ్మల్ని తీసుకురమ్మని మా అక్క పంపించింది. అక్క? ఆవిడెవరు? ఆవిడ కూడా మా కోసం చూస్తున్నారా? అవును, కారెక్కండి, తీసుకెళ్తాను. పదండి. కొంచెం జరగరా? ఆ విధంగా ఎడిటోరియల్ కరెక్ట్ చేయి. కరెక్ట్. రండి బాబు. భాను. నాగు. ప్రసాద్. హరి. దిక్కులేని అమ్మకు మీ నలుగురు 4 దిక్కులుగా రండి. మీ సహాయాన్ని ఆపేక్షించి మిమ్మల్ని జైలు నుంచి విడుదల చేయించింది నేనే. నన్నొక బాధ్యత నుండి విముక్తురాల్ని చేసే భారం మీకు అప్పచెప్పాలనుకుంటున్నాను. మీరంతా అమాయకంగా నేరస్తులయ్యారనేది నాకు తెలుసు. ఒక్కొక్కరు ఎలాంటి మాయలకు బలైపోయారో నేను తెలుసుకోవచ్చా? ఇది ఒక కుటుంబ సభ్యుల కలయిక. ఇక్కడ భయాలు, సంకోచాలు, దాపరికాలు, దాగుడు మూతలు లేవు. నాతో మీకు జరిగిన అన్యాయాలు చెప్పండి. నాగబాబు, ముందు నువ్వు చెప్తావా? ఎందుకు చెప్పాలి అని అడగాలనుంది, కానీ మిమ్మల్ని చూస్తుంటే అలా అడగాలనిపించటం లేదు. లేదు కదా, అడగవలసిన అవసరం కూడా లేదు. చెప్పు. నేను ఒంటరి వాణ్ణి, నాకెవరూ లేరు. ఓ అనాథ శరణాలయంలో పెరిగి చదువుకున్నాను. ఒక గిరిజన గ్రామంలో టీచర్గా ఉద్యోగం వచ్చింది. రోజు పట్టణం నుంచి సైకిల్ మీద ఆ గ్రామం వెళ్ళి పాఠాలు చెప్పి తిరిగి వస్తుండేవాడిని. ఒకరోజు నువ్వు ఈ గూడెంలో టీచరు కదూ? అవునండి. ఏమయ్యా, ఈ ప్రాంతంలో నక్సలైట్లు తరచూ వస్తూ పోతూ ఉంటారట, నీకు తెలుసా? నాకు తెలియదండి. దబాయిసకు. నీకు తెలుసు, నీకే ప్రమాదం రాదు. ఆసూకి చెప్పావంటే 500 బహుమానం. చెప్పు. నిజంగా నాకు తెలియదండి. నా పనేదో నేను చేసుకుపోతాను. అసలు ఎవరు వచ్చిపోతారో నాకెందుకు చెప్పండి. సార్, అటు చూడండి, ఎవరో ముసలాడు కట్టెలు ఎత్తుకొస్తున్నాడు. అతన్ని అడిగితే తెలుస్తుంది సార్. టీచరు, నువ్వు పారిపోకు. నన్ను వెనక సీట్లో ఎక్కించుకొని అడ్రోడ్ గడి దింపాలా. అక్కడ ఉండు. ఎలా కొండ ముచ్చాడా? ఈ కట్టలు ఎవరిచ్చారా? అనలేనా? అన్నలు ఎవరండి బాబా? అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరండి నాకు. తెలివితేటలు చూపించగరా? అన్నలంటే నక్సలైట్ అన్నలరా. ఎక్కడ ఉంటారో చెప్పు. నాకు తెలవదండి బాబు. చెప్పు. నాకు తెలియదు బాబు, నాకు తెలియదు బాబు. ఓరి వెధవా, అడవిలో పుట్టావు, అడవిలో పెరిగావు.
అన్నలెవరో తెలియదా? ఇప్పుడు తెలుస్తుందిరా. ఎక్కడున్నారో చెప్పు. నాకు తెలియదు బాబు, నాకు తెలియదు. ముసలైనా ముసలైనా ఏమిటయ్యా ఈ అన్యాయం? కట్టెలు కొట్టుకొస్తున్న ముసలోని అన్నలు ఎక్కడున్నారని చెప్పి చంపుతారా? మీ అంతు చూస్తాను. జరిగినట్టు తెల్లారేలాగా ప్రతి ఒక్కరికి చెప్తాను. జనశక్తి పేపర్లో ఈ వార్త అచ్చయించకపోతే నా పేరు నాగబాబే కాదు. ఏయ్, కానిస్టేబుల్! నక్సలైట్ల ఎన్కౌంటర్లో ఆ ముసలాడి హత్య తెల్లారేసరికి పేపర్లో పడింది. చంపబడిన ముసలైతో పాటు సాగు తప్పిన నా ఫోటో కూడా అచ్చయింది. ఇద్దరూ నక్సలైట్లం కాం. ఎన్కౌంటర్లో బలైపోయాం. కోర్టులో నా మీద ఎన్నో రాజకీయ హత్య కేసులు మోపి శాశ్వతంగా జైల్లో పడేశారు. నేను ఎలా బయటకు వచ్చానో నాకే ఆశ్చర్యం. ఏం ప్రసాద్, నువ్వేం చేశావు? ఒక్కగానొక చెల్లెల్ని అమితంగా ప్రేమించాను. నేను బ్రతికేది టాక్సీ డ్రైవర్గానైనా పెద్ద కట్నం ఇచ్చి ఒక కాంట్రాక్టర్తో పెళ్లి చేశాను. ఒకరోజు ఎయిర్పోర్ట్కి డ్రాపింగ్ కావాలని పెద్ద హోటల్ నుంచి ఫోన్ వచ్చింది. బావా నువ్విక్కడ? నేను చెప్తాను రా అది కాదు బావ, లోపల ప్యాసింజరు. ప్రసాద్, నేను చెప్తాను రా. అది కాదు, లోపల ఎవరున్నారు? అన్ని వివరాలు చెప్తాను. బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. లోపల ఎవరున్నారు? ప్రసాద్, నువ్వు ముందు బయటికి రా. లోపల ఎవరున్నారా? ప్రసాద్, చంపన్నయ్య, నన్ను చంపు. నన్ను చంపడానికి ముందు మరో వ్యక్తిని కూడా నువ్వు చంపగలిగితే చంపు. ఎవడేవాడు? పెద్ద పెద్ద కాంట్రాక్టులు సంపాదించడం కోసం ఇలా నన్ను ఆఫీసర్ల దగ్గరకు పొమ్మని ఒత్తిడి చేస్తే మీ బావని చంపు. నేనెంతో సుఖపడతానని పెళ్లి చేసావే కాంట్రాక్టర్, ఆయన చంపు. ఏంటి మీదికి వస్తున్నావు? బెదిరిస్తున్నావా? హ. చంపుతావా? ఇప్పుడెవరూ లేరనే నిరాశ నీకు లేదు కదా? ఇంతమంది ఉన్నాం. బాబు హరి, నీ సంగతి చెప్తావా? చాలా చిన్న సంగతి అమ్మా, అనవసరంగా పెద్దదైపోయింది. నేను పనిచేస్తున్న ఇంట్లో ఓ అందమైన పనిపిల్ల ఉండేది. అమ్మగారు లేని సమయం చూసి అయ్యగారు కక్కుర్తి పడ్డారు. బలవంతం చేయబోతే ఆ పిల్ల మంచం మీద ప్రాణాలు వదిలింది. ఆ నేరాన్ని కోర్టులో నేను ఒప్పుకుంటే ₹1,00,000 ఇస్తానని ఆశ పెట్టాడు అయ్యగారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఒప్పుకున్నాను. కానీ చివరకు నాకు మిగిలింది 1,00,000 కాదమ్మా, శిక్ష. మనసులో కక్ష కూడా మిగిలింది కదూ? అవునమ్మా. అది చాలు. ఒకరు చట్టానికి, ఒకరు న్యాయానికి, ఒకరు సాంప్రదాయానికి, మరొకరు సమాజానికి బలైపోయిన అమాయకులు మీరు. మీలో కసి ఉంది, పగుంది, పొగరుంది, తెగింపుంది. మిమ్మల్ని ఇలా మార్చింది వ్యక్తులు కారు. ఇది నేటి వ్యవస్థలో ఉన్న అవలక్షణం. మీరు నాతో చేతులు కలిపితే మీకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకుండా ఆపొచ్చు. సహకరిస్తారా? ఏం చేయాలి? తెగించాలి. ఒక మంచి కోసం తెగించాలి, సాహసం చెయ్యాలి. ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఎదురవుతాయి. లక్ష్య పెట్టకుండా ముందుకు సాగాలి. ఆపదలు, అపాయాలు ఎదురొస్తాయి. అడుగు వెనక్కి వేయకూడదు. మీ వల్ల అవుతుందా? అలాంటివన్నీ మాకు లెక్క కాదు. కానీ మేము ఇవన్నీ ఎందుకు చేయాలి? ప్రజల కోసం, ప్రజాశక్తిని కూడగట్టడం కోసం, ప్రజలపై జరిగే అరాచకాలను అరికట్టడం కోసం, ఆగిపోయిన జనశక్తి పేపరు తిరిగి నడపడం కోసం. ఏమంటారు? మా వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. మీరు ఉపయోగించుకుంటారంటే మాకు అభ్యంతరం లేదు.
నేను తిరిగి మీకు ఏమీ ఇచ్చుకోలేను. మన దేశంలో అధిక శాతం కోరుకునే రెండే 2 అవసరాలు: ఉండటానికి చోటు, తినడానికి తిండి. ఒక తల్లి తన బిడ్డలకు ఇవ్వగల అతి స్వల్ప సౌకర్యాలివి. అవి నేను ఇచ్చుకుంటాను. అమ్మా, తల్లినే మాకిస్తున్నారు, మాకింకేం కావాలమ్మా? పదండమ్మా, మీ వెంట మేము ఉంటాం. పదండమ్మా. పదండమ్మా.